సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ కోడి పందాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో నిర్వహించే కోడి పందాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పందెం ప్రియులు ఏపీకి తరలి వస్తుంటారు. అయితే ఈసారి కోడి పందాలపై ఏపీ హైకోర్టు కఠినంగా స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా జూదం నిరోధక చట్టాలు, జంతు హింస నిరోధక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక కోడి పందాలు జరుగుతున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, బరుల నిర్వహణను పూర్తిగా అడ్డుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇక ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేయాలని, అక్రమంగా నిర్వహిస్తున్న పందాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయాలని సూచించింది. అలాగే కోడి పందాలు, జూదం ద్వారా లభించిన నగదు సామాగ్రిని పూర్తిగా సీజ్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ జిల్లాలో కోడి పందాల బరులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు గస్తీ పెంచి అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఇక కోడి పందాల నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ సంక్రాంతికి కోడి పందాలపై పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఈసారి హైకోర్టు పోలీసుల చేతికి పగ్గాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పోలీసులకి మొన్నటి వరకు రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చేది. ఆ ఒత్తిడి లేకుండా చేసేందుకు హైకోర్టు ఒక ప్రయత్నం అయితే చేసింది. అది ఎంతవరకు అమలవుద్దనేది వేచి చూడాల్సి ఉంది. కోడి పందాలు అనేది ఎప్పటి నుంచో కంట్రోల్ చేయాలని పోలీసు శాఖ భావిస్తున్నప్పటికీ కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కోడి పందాలని పూర్తిగా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయాన్ని అడ్డం పెట్టుకుని కోళ్లకు కత్తులు కట్టి ఒక రాక్షస క్రీడనైతే కొంతమంది ప్రజలు ప్రోత్సహిస్తున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది నాయకుల అండదండలతో కాసులు దండుకుంటమే పరమావధిగా ఈ కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కోడి పందాల్లో కూడా చాలా రకాల కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. అందులో నిర్వాహకులు నిర్దేశించిన కోడే గెలిచే విధంగా కూడా కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. మనం ముఖ్యంగా చూసుకుంటే 2 కోళ్లు కొట్టుకుంటమే కనపడతా ఉంటుంది, కానీ దాని వెనకాల ఒక పెద్ద రాజకీయమే జరుగుతూ ఉంటుంది. 2 కోళ్లు వాటి మీద డబ్బులు పెట్టి ఆ 2 కొట్టుకుండగా చూస్తూ ఉంటారు. అయితే నిర్వాహకులు ధనార్జన ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనిలో ఏమవుతుందంటే కోళ్ళకి కత్తి కట్టే దగ్గర మొత్తం రాజకీయం అంతా జరుగుతూ ఉంటది. నిర్వాహకులు దాన్నే సొమ్ము చేసుకుని వాళ్ళ ధనం సంపాదించుకుంటమే ముఖ్య ఉద్దేశం కింద వ్యవహరిస్తూ ఉంటారు. కోడి కత్తి అది కొన్ని సందర్భాల్లో గెలిపించే కోడికి అయితే షార్ప్ గా ఉండే కత్తులు కడతా ఉంటారు. ఓడిపోవాల్సిన కోడికి మొద్దు కత్తులు కడతా ఉంటారు. కొంచెం షార్ప్నెస్ తక్కువగా ఉన్న కత్తులు కడతా ఉంటారు. ఈ నేపథ్యంలో ఏ కోడిని గెలిపించాలంటే కూడా నిర్వాహకులు ముందే నిర్దేశిస్తూ ఉంటారు. అయితే ఇంకోటి కూడా ఉంది. 2 షార్ప్ కత్తులు కట్టినప్పటికీ కూడా ఒక కత్తి లూజ్ గా కట్టి, ఒక కత్తి టైట్ గా కట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కత్తి కట్టే దగ్గర ఏ కోడిని గెలిపించాలనేది నిర్వాహకులు నిర్దేశిస్తూ ఉంటారు. కత్తి కట్టే వాళ్ళు ప్రత్యేకంగా కత్తి కట్టే వాళ్ళు శిక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇదితోనే ఇలా పందాలు గెలుస్తూ ఉంటారు మొత్తం టోటల్ గా. అయితే హైకోర్టు వీళ్ళందరికీ కూడా షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. కోడి పందాలు అసలు నిర్వహించకూడదని చెప్పేసి, ఇది ఒక సంప్రదాయం మాటన జరుగుతున్న ఒక రాక్షస క్రీడ అని చెప్పేసి కూడా కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన పూర్తిగా నియంత్రించాలని చెప్పేసి ఆయా జిల్లాలకి ఎస్పీలకును, ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంతవరకు రాజకీయ జోక్యం ఉండకుండా ఈ కోడి పందాలని నిలుపుదల చేస్తారనే దాని మీద వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చిన కోర్టు ఆర్డర్స్ ప్రకారం రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ పోలీసులు రాజకీయ నాయకులు ఎక్కడికక్కడ కట్టడి చేయడం, ఇప్పుడు వేస్తున్న బిల్లుని వాటన్నిటినీ కూడా చదును చేసేసి మొత్తం కూడా టోటల్ గా అక్కడ ఏమి లేకుండా చేసే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక చూడాలి ఇవి ఎలా ఉంటుందో. కృష్ణా గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతికి కోడి పందాలు లేకుండా సంక్రాంతి ఏ విధంగా నిర్వహిస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది దేవిక. అయితే సుబ్బు, ఇది ముఖ్యంగా ఏపీలో ఏ జిల్లాలో నిర్వహిస్తారు కోడి పందాలు? ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తారు? కోడి పందాలకి ముఖ్యంగా భీమవరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా భారీగా పెద్ద సంఖ్యలో, ఎంత పెద్ద సంఖ్యలో అంటే పోయిన సంవత్సరం 1,10,00,000 రూపాయల పందెం ఒకే ఒక పందెం కొట్టిన పరిస్థితి కూడా నెలకొంది. మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కోడి పందాల సంస్కృతి ఉంటది. ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయంటే ఎకరాల పొలాల్లో
కోళ్ల కోసం శిక్షణ ఇవ్వటం, కోళ్లను ప్రత్యేకంగా పెంచడం. ఈ తరహా కోళ్లు ఒక్కొక్క కోడి పెద్ద పెద్ద పందాలకు వేసే కోళ్ళు అయితే ఒక కోడి 1,00,000 నుంచి 30-40 లక్షల వరకు కోడి కొనుగోలు చేయడానికి కాస్ట్ అవుతుంది అనమాట. అంతంత పట్టుబడి పెట్టి ఒక కోడిని 20 లక్షలు పెట్టి కొంటున్నారంటే దాని మీద పందెం ఏ రేంజ్ లో ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. దరిదాపుగా పందాలు కోట్ల రూపాయల్లో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే భీమవరం, భీమవరం, జువ్వలపాలెం, ఇటు వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో కూడా మనం ఇప్పటికే చూస్తా ఉన్నాం. కోడి పందాలకు రండి, పలానా చోట పలానా పందాలు జరుగుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా చేసుకుని ఆహ్వానాలు కూడా పలుకుతున్న నేపథ్యం కూడా చోటు చేసుకుంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ పోలీసులు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేపారు. ఇప్పుడు న్యాయస్థానం యొక్క ఉత్తర్వులు అందడంతో దీనిపైన పోలీసులకు ఒక బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. పోలీసులు దీన్ని అంతా కూడా నియంత్రించగలుగుతారనుకోవచ్చు. బట్ అయితే ఈ మధ్యలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దాన్ని ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొలిటికల్ వాళ్ళు కూడా కొంచెం సమయం పాటిస్తే పెద్ద ఎత్తున చాలా మంది కూడా డబ్బులు పోగొట్టుకునే ఇది తప్పుతుందని చెప్పేసి కూడా భావించవచ్చు దేవిక. అయితే సుబ్బు, ఎవ్రీ ఇయర్ ఇది సజావుగా మంచిగా చేసుకుంటారు ఈ పండుగ పూట ఈ కోడి పందాలైతే. సో ఈ ఇయర్ అయితే హైకోర్టు అయితే షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. సో ప్రజల స్పందన ఏందంటారు దీని మీద? ప్రజలు అంటే దీనిలో ఆడేవాళ్ళు 10% ఉంటారు. కాకపోతే చూసేవాళ్ళు అదొక ఇదిగా అంటే సంవత్సరం ఒక సంప్రదాయంలో దీనిలో భాగం చేస్తారు కాబట్టి చూడటానికి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. మనం ఏ పండగకి చూడడం, మనం సంక్రాంతి పండుగ మాత్రం ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పెద్ద ఎత్తున తమ సొంత ప్రాంతాలకు వస్తూ ఉంటారు. 3 రోజుల పాటు జరిగే పండుగలో ఈ కోడి పందాలు కూడా ఒక పార్ట్ అనే చెప్పుకోవాలి. దీనిలో భాగంగానే కోడి పందాలు పెద్ద ఎత్తున జరుగుతుంటే పందాలు ఆడేవాళ్ళు, చేసేవాళ్ళు 10% ఉంటారు. బట్ అయితే పండగ సందర్భం వైపు చూసుకుని వీళ్ళందరూ కూడా పందాలను చూసేందుకు ఆసక్తిగా తిలకించేందుకు వస్తూ ఉంటారు. అయితే సుబ్బు, అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు దీనిపై? అధికారులు ముందు నుంచి హెచ్చరిస్తా ఉన్నారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ కత్తులు కట్టే వాళ్ళని ఇప్పటికీ బైండ్ ఓవర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బైండ్ ఓవర్ చేసేసి వాళ్ళని కోడి పందాలకు వెళ్లకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల బహిరంగంగా నిర్వహించే చోట్ల పోలీసులు ఇప్పటికీ ప్రొక్లేన్లు, ట్రాక్టర్లు తీసుకెళ్లి ఆ ప్రాంతాన్ని అంతా దున్నేసి చదును చేసేసి ఆడటానికి పనికిరాని కోడి పందాలు నిర్వహించడానికి పనికిరాని విధంగా చేశారు. అంతేకాకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే గతంలో కోడి పందాలకు వెళ్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పాత పందాలకు వెళ్ళిన రికార్డు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా జిల్లా మేజిస్ట్రేట్, మండల మేజిస్ట్రేట్ల ముందు పెట్టేసి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇది రాజకీయ జోక్యంతో జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.